జగన్మోహన్ రెడ్డి గారు ఏడాది కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయామనే ఆత్మవిమర్శ ప్రాపర్గా చేసుకున్నట్టుగానే భావించాలా? ఖచ్చితంగా ఓటమి అనేది చాలామంది గుణపాఠాలు ఇస్తాయి. జగన్ గారు కూడా బాగా నేర్చుకుంటున్నాడని ఎందుకు అంటున్నానంటే, దాదాపు 2 నెలల నుంచి యాక్టివ్ అయిపోయాడు ఆయన. మామూలుగా 1 ఇయర్ ఈయన ఓడిపోయిన దానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళలో కోలుకోలేడు. అలాంటిది ఆయన ధైర్యం ఒకటైతే వీళ్ళు ఇచ్చే అవకాశం. ఇప్పుడు ఉదాహరణకు అసెంబ్లీకి జగన్ రానన్నాడు. నిజానికి అసెంబ్లీకి రానన్న దాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా అసెంబ్లీని నడుపుకొని ఉంటే తప్పు కదా జగన్ చేసిందని ఎదురులో వెళ్ళుండాలి. వాళ్ళు రోజు జగన్ తిట్టడం అసెంబ్లీలో, శ్వేతపత్రాల పేరుతో అర్థం లేని ప్రకటించడంతో అనివార్యంగా జగన్ రియాక్ట్ కావాల్సిన పరిస్థితి సృష్టించారు. ఆయన రియాక్ట్ అవ్వాలి, ఇంకా అసెంబ్లీకి పోతే ఉంది పోకపోతే అనే అభిప్రాయం తీసుకొచ్చినారు. అంటే తెలుగుదేశం పార్టీ ఇస్తున్న అంచనాలు రెండు, ఈ దాడుల పైన వైసీపీ వాళ్ళు చెప్పినట్టుగా నేను చెప్పలేను. దాడులు, ప్రజాస్వామ్యం, కూని, దౌర్జన్యం అంటారు. కానీ వాళ్ళు చేసేది 10 మందిని అయితే వేలాది మందిని జరిగిపోతా ఉందన్న ఇంప్రెషన్ మాత్రం క్రియేట్ అవుతుంది. దానికి 2 కారణాలు. రెడ్ బుక్, వాళ్ళని గట్టిగా బలపరుస్తున్న మీడియా. అంటే ప్రతిరోజు పురుషోత్తం ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎల్ఐని ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాళ్ళు అరెస్ట్ చేయకపోతే ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతారు. అరెస్ట్ చేయబోతుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం కరెక్ట్ అని సిద్ధాంతం చెప్తున్నారు. రెడ్ బుక్ మా విధానం అని చెప్తున్నారు. రెడ్ బుక్ ఇప్పుడు రెడ్ బుక్ ప్రతిపక్షం ఉన్నప్పుడు గ్లామర్ వచ్చింది. ఇప్పుడు జగన్ గారు కూడా మీరు బుక్లో రాసుకోవడం అనేది ఇప్పుడు గ్లామర్ ఉంటుంది. గెలిచిన తర్వాత ఆ మాట మాట్లాడకూడదు. రెడ్ బుక్ అనేది లోకేష్ గారి రాజకీయ భవిష్యత్తుకు రెడ్ సిగ్నల్గా మారుతుందా అనేది నాకు అనిపిస్తుంది. కారణం ఏంటంటే, ఇప్పుడు జగన్ అంటే ఏంటి, సంక్షేమ పథకాలు. రాజశేఖర రెడ్డి అంటే ఏంటి, విశ్వాసం. చంద్రబాబు గారు అంటే ఏంటి, ఒక హైటెక్ సిటీ. వాళ్ళ పాత్ర ఎంత పక్కన పెడదాం, మంచి అడ్మినిస్ట్రేటర్. లోకేష్ అంటే వెంటనే గుర్తొచ్చేది రెడ్ బుక్. రెడ్ బుక్ అనేది గ్లామరా, అపోజిషన్ గ్లామరు. కానీ పొజిషన్కి ఏముంటుంది, అది ఖచ్చితంగా రెడ్ బుక్ సిగ్నల్, రెడ్ సిగ్నల్ ఆయనకి ఇస్తూ ఉంది. కాబట్టి రెడ్ బుక్ పదే మాట్లాడడం అంటే, రెడ్ బుక్లో ఇప్పుడు విచారణ జరిగి, ఇప్పుడు వల్లభనేని వంశీ గారు ఇంకోటి విచారణ జరిపి ఆ విచారణలో భాగంగా అరెస్ట్ చేస్తేనే సమాజం ప్రత్యర్థి మీద దాడి అనుకుంటా ఉంది. నేను ఆల్రెడీ రాసుకున్నాను, విచారణలో భాగంగా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారంటే నువ్వు రాసుకోనికి విచారించింది ఏంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆ కుంభకోణం పేరుతో అరెస్ట్ చేశారు, స్కిల్ డెవలప్మెంట్. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసేంత వరకు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయబోతారన్న విషయం ఎవరికి తెలియదు. అవును, విచారణ జరిగి దొరికినాడని అరెస్ట్ చేసినారని చెప్పారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని స్టార్ట్ కాకముందు నుంచి ఇదిగో అరెస్ట్ చేస్తారంటున్నారు. విచారణ ప్రారంభమైంది అంటే నువ్వు ఫిక్స్డ్గా ఉన్నావు. ఫిక్స్డ్గా లేని దానికే ఫిక్స్డ్ అయిపోయినారు జనం చంద్రబాబు గారి విషయంలో. నువ్వు ఫిక్స్ చేస్తున్నాక మీరు చెప్పినారు, అరెస్ట్ చేసినారు అనుకుంటారు. ఈ బిహేవియర్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చాలా తొందరగా కోలుకున్నాడు. ఉంటుంది ఆయన్ని బలంగా బలపరుస్తున్నటువంటి కమ్యూనిటీ రాయలసీమలో కానీ రెడ్డి కమ్యూనిటీలో ఇంతకుముందు చాలా కోపం ఉండింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక నాయకుడు చెప్పాడు నాకు, రెడ్డి కమ్యూనిటీకి కానీ ఇతరులకు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో హామీ ఇస్తే నమ్మరు, త్వరగా నమ్మరు. చంద్రబాబు నాయుడు వీళ్ళందరినీ యాక్టివేట్ చేస్తాడు అన్నాడు. అదే ఎట్లంటే ఆయన కొడితేనే మాకు కొంచెం కోపం వస్తుంది. ఈ పరిస్థితి ఆడవరకు దారి తీసిందంటే, జగన్ ఏం చెప్పినా పర్వాలేదు కానీ మనోడు అడు ఉంటే మేము ప్రశాంతంగా ఉంటాము. ఇది జగన్ గారికి వాళ్ళు ఇచ్చిన అడ్వాంటేజేగా, కూటమి ఇచ్చిన అడ్వాన్సే కదా. నిజానికి జగన్ క్యాడర్ దూరం అయినారు. ఇప్పుడు కానీ క్యాడర్ జోలికి వెళ్లకుండా, వైసీపీ జోలికి క్యాడర్ వెళ్లకుండా లిమిటెడ్గా పరిపాలన చేసుకొని ఉంటే వాళ్ళని ఐక్యం చేయడం జగన్ గారికి చాలా తలనొప్పి అయింది. ఓకే, ఎప్పుడైతే వాళ్ళపై పోతున్నారనే మెసేజ్, పోయేది నేను ఇప్పుడు కూడా నమ్ముతున్నా, పోయేది 10 మందే, 100 మంది 100 మందిని తీసుకెళ్లిపోతున్నారనే ఇంప్రెషన్ అయితే ప్రజలకు కలిగింది. ఈ మీడియా, ఈ రెడ్ బుక్ కాన్సెప్ట్ ఢిల్లీ ధర్నా చేయగలిగిన పరిస్థితి వచ్చేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారిని యాక్టివేట్ చేయడానికి ఒక ఉపయోగపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా వరకు రియలైజ్ అవుతున్నట్టుగా కొత్త పేసులు తీసుకురావడం. ఇప్పుడు సతీష్ రెడ్డి గారు, గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, ఇట్లాంటి చాలా మంది మనకు కనిపిస్తున్నారు. లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఆ పార్టీలో వస్తున్న మార్పులు, జగన్ గారు డైరెక్ట్గా మాట్లాడడం, వెంటనే పార్టీ శ్రేణుల్లో యాక్టివేట్ అయిపోయారు. వాళ్ళ వ్యవహార శైలి అనేది వాళ్ళకి అదనపు అడ్వాంటేజ్గా మారడం వల్ల వైసీపీ యాక్టివ్ అయింది. ఎప్పుడు కూడా అధికార పార్టీ, ప్రతిపక్షం అధికార పార్టీ చేసే తప్పులే కదా దానికి శ్రీరామ రక్ష. కాబట్టి వీళ్ళు నేను కాన్ఫిడెంట్గా చెప్పగలిగింది ఏంటంటే, తెలుగుదేశం డైరెక్ట్గా ప్రజల మీద భారం వేసింది ఓన్లీ విద్యుత్ ఛార్జీలే. 1 ఇయర్లో ఓన్లీ విద్యుత్ ఛార్జ్ తప్ప ఇంక మనకు డైరెక్ట్ కనపడదు. సంక్షేమ పథకాలు అమలు చేయలేదు తప్ప అది భారం కాదు కదా. డైరెక్ట్గా ప్రజల మీద భారం వేసి విద్యుత్ ఛార్జ్. ఇంత విద్యుత్ ఛార్జీలు ఒక చిన్నది అనర్చేమో ఈ మొత్తం ఎపిసోడ్లో, దానికి ఎంత వ్యతిరేకత తెచ్చుకోవాలన్నా, ఇది స్వయంకృతాపరాధంగా తెలుగుదేశంకి, ఇది ఆటోమేటిక్గా అడ్వాంటేజ్గా జగన్కి మారుతా ఉంది. అందువల్ల తెలుగుదేశం పార్టీ స్వయంకృతాపరాధాలు, బిహేవియరు, ఈ 2 జగన్ గారికి అడ్వాంటేజ్ కావడం, జగన్ గారిలో కూడా ఏదో జరిగింది మార్చుకుందామనే బిహేవియర్ రావడం, ఈ 2 కారణాలు ఇస్తే వైసీపీ తొందరగా కోలుకోవడానికి దారితీస్తూ ఉంది. అప్పులకు సంబంధించి కూడా మొత్తం 5 ఏళ్ల కాలంలో చాలా పెద్ద చర్చ చూసాం. ఈ ఏడాది కాలంలో చేస్తున్న అప్పులపై 1,37,000 కోట్లు ఎంతో అని వైసీపీ చెప్తోంది.
సో ఈ అప్పుల అంశానికి సంబంధించి గతంలో మాట్లాడిన దానికి భిన్నంగా ఇప్పుడు కూటమి సర్కార్ బిహేవ్ చేస్తుంది ఇలాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. దానిపైన మీ కమెంట్ ఏంటి? సార్ అప్పులు ఈ రోజుకి నేను కాన్ఫిడెన్స్ చెప్పగలను. మనకున్న అప్పులు ఇప్పుడు ఎంత 9 లక్షల కోట్లు ఎంతో అంటున్నారు. అంటే చంద్రబాబు గారు చేసిన 1 లక్ష చిల్లర కోట్లతో కలుపుకుంటే 9 లక్షల కోట్లు అనుకుందాం కాసేపు. దీంట్లో అబౌవ్ 50% చంద్రబాబు గారు చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి అంతకు మొత్తం కలిపి మెజారిటీ అప్పులు చేసిన ఆయన తర్వాత స్థానంలో ఉన్నాయి. నువ్వే అప్పులకు కారణం అంటే ఇది కూడా స్వయంకృతాపరం. అప్పుల గురించి మీరు ప్రశాంతంగా వదిలేసి ఉంటే జగన్ నాశనం చేసిన వాళ్ళే అనుకుంటారు. నువ్వు ఎట్ట చెప్పినా ఆయన లెక్కలు చెప్తున్నాడు బయటకు వచ్చి. లెక్కలు నువ్వే చెప్పేసినావు, ఆయన కన్నా బాగా మీరే చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో వారసత్వంగా వచ్చింది 1 లక్ష చిల్లర కోట్లు. దాంట్లో 50,000 కోట్లు చంద్రబాబుదే ఉంటుందిగా ఉమ్మడి రాష్ట్రంలో. మెజారిటీ ఆయనే కదా 10 ఏళ్ళు ఉన్నాడు. అప్పులు తీసుకుని అప్పటి నుంచి స్టార్ట్ అయింది 50,000 కోట్లు. చంద్రబాబు గారి పీరియడ్లో 2,70,000 కోట్ల నుంచి 3 లక్షల కోట్లు అప్పు చేశారు 5 ఏళ్ల కాలంలో. 3,50,000 కోట్లు అయిందా? జగన్ గారు మొత్తం చేసింది 3 లక్షల కోట్లు. 3,50,000 కోట్లు ఆల్రెడీ అయింది. ఇప్పుడు 1 లక్ష కోట్లు చేశాడు. 4,50,000 నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు గారి పరిపాలనలో కనపడుతోంది లెక్కలు. మెజారిటీ అప్పులు మనం చేసి మీ తర్వాత స్థానంలో జగన్మోహన్ రెడ్డి అప్పులకు కారణం అని చెప్పడం, మొత్తం రాష్ట్రం అప్పులంతా జగనే చేసినాడని చెప్పడం ఖచ్చితంగా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. పైపించి మీరే బడ్జెట్లో నిజాలు చెప్పేస్తున్నారు. నిజాలు చెప్పిన నోటి నుంచే మళ్ళీ ఏరే మాటలు పబ్లిక్ మాట్లాడుతున్నారు. రెండోది నేను మళ్ళీ చెప్పదలుచుకుంది 14 లక్షల కోట్ల అప్పని నమ్మి కదా మీరు సూపర్ 6 ఇచ్చారు. 14 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ సంపద సృష్టించి అన్నారు. ఇప్పుడు మీ లెక్కల ప్రకారం 4 లక్షల కోట్లు తగ్గిపోయింది. జగనే కారణం అనుకుందాం. మీ లెక్కల ప్రకారం 4 లక్షల కోట్లు తగ్గిపోయింది. ఇంకా సూపర్ 6 సూపర్ 10 కూడా అమలు చేయొచ్చు కదా. 14 లక్షల కోట్లకి సూపర్ 6 అయినప్పుడు 10 లక్షల కోట్లు సూపర్ 10 అమలు చేయొచ్చు కదా. ఇది ప్రజలకు కూడా స్పృహ ఉంటుంది కదా. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాలి. చంద్రబాబు గారు పద్ధతిగా ఉంటే అప్పులకి రీజనబుల్ చర్చ జరుపు ఉండాలి. దేశం అంతా అప్పులు ఉన్నాయి, రాష్ట్రం అంతా అప్పులు ఉన్నాయి. దీనిపైన ఒక పెద్ద మనిషిగా ఆయన మాట్లాడుంటే గౌరవం వచ్చిండేది. దేశం అంతా లేనట్టు, ప్రపంచం అంతా లేనట్టు, కేవలం జగనే చేసి అయినట్టు ఎన్ని రోజులు చెప్తారు. అధికారంలో ఉన్నప్పుడు కొంచెం చెల్లింది. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఆయన అప్పు దొరకట్లేదు, అప్పు పుట్టట్లేదు. బడ్జెట్లో మీరు మొదట్లో ఏం చదవండి, అప్పులు పరపతిని 0 చేసేశారు. పైవల్ కేసు గారు మొదటి లైన్లోనే అప్పులు యొక్క పర్ఫార్మెన్స్, అప్పులు యొక్క వెసులుబాటుని 0 చేసినటువంటి రాష్ట్రాల్లో మేము అధికారంలోకి వచ్చి పరిపాలిస్తున్నామని ఒక మాట. అమరావతి పైన మాట్లాడుతూ డబ్బులు లేవు కాబట్టి, ఖర్చు అవుతుంది కాబట్టి 3 రాజధానుల పేరుతో అమరావతిని నిర్లక్ష్యం చేశారు. అప్పులు అవసరం లేకుండా, రాష్ట్రంతో రూపాయి ఖర్చు లేకుండా తనంతో తాను రాజధాని నిర్మించుకునే రాజధానిగా అమరావతి ప్రూవ్ చేసుకుంది నేనాడు మొదటి లైన్లో. రెండో లైన్లో ఈ సంవత్సరం 1,50,000 కోట్లు అప్పు చేస్తామని చెప్పినారు. 2 లైన్లు, 2వ పేజీలో రాష్ట్ర బడ్జెట్ నుంచి 6,000 కోట్లు అమరావతి పెడతామని చెప్పినారు. అంటే మరీ ప్రజలంతా అమాయకులా? సెల్ఫ్ సస్టైన్డ్ ఇదేం సెల్ఫ్ సస్టైన్డ్. అందుకని ఏమంటానంటే ఈ అప్పుల పైన విపరీత పోకడలు పోకుండా, ప్రతిపక్షంలో పోయినారు, సక్సెస్ అయినారు. కనీసం ఇప్పుడైనా దాన్ని ఆపేసి ఉంటే కొంతమంది నమ్ముంటారు, నిజమే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి మొత్తం బట్టలు నొక్కేసినాడు అని నమ్ముంటారు. ఒక సమాజం నమ్మించినారు. గమ్మునుంటే ఎప్పుడైతే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారో ఆయనకు ఆన్సర్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఒక విమర్శ చేస్తే నా ప్రత్యర్థి నన్ను చూస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేరే ప్రెస్ మీట్లు తెలుగుదేశంలో ఎక్కువ చూస్తారుగా, ఏం మాట్లాడుతున్నాడు అని. మీరు బడ్జెట్లో ప్రవేశపెడుతున్నారు, మళ్ళీ ఇక్కడ పెడుతున్నారు. కానీ ఈ అబద్ధం లేదా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ కూడా ఒక పరిధి దాటి ఇవ్వకూడదు. ఇచ్చిందంటే బూమరాంగ్ అవుతుంది. కానీ అప్పుల పైన ప్రభుత్వం విపరీతంగా పోవడం, విపరీతంగా విమర్శలు చేయడం వాళ్ళకి సమస్య, అది పెద్ద ఇష్యూగా మారిపోయి తెలుగుదేశం పార్టీకి అంతో ఇంత నష్టం చేస్తాం. సార్ ఇది సార్ మన శాంతి భద్రతల అంశం ఎలా చూస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? నేను అనుకుంటుంది శాంతి భద్రతలు అనే పెద్ద పదం ఈ దశలో వాడకూడదు. రాజకీయ భద్రత వేరు, రాజకీయ పార్టీల మధ్య స్వేచ్ఛ, రాజకీయ కార్యక్రమాల కోసం ప్రజలనంతా కలిపితే మనం శాంతి భద్రతలు అంటాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు మృగ్యమైపోయినాయి. ఈ పేరుతో రాష్ట్రపతి పాలన పెట్టాలనే పాయింట్తో నేను ఏకీభవించను. కానీ రాజకీయపరమైన ఇబ్బందులు అయితే ఉన్నాయి. రాజకీయపరమైన శాంతి భద్రతలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో వైసీపీ వాళ్ళు చేయలేదా అంటే చేసుండొచ్చు. మీరు దానికి భిన్నంగా చేయమని అడిగారు. ఇప్పుడు డైరెక్ట్గా ప్రభుత్వం రెడ్ బుక్ అనే పేరు చెప్పిన తర్వాత, రెడ్ బుక్ అనే కాన్సెప్ట్ రాంగ్ కదా. నేను మీ పేరు రాసుకున్నాను, మీ అంత చూస్తాను, అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపైన అయిపోవాలి. మీరు మళ్ళీ దాన్ని ప్రస్తావించడం ద్వారా ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ అనే భావన కలిగే అవకాశాలు ఉన్నాయి. రెండోది ప్రధానంగా అడ్మినిస్ట్రేషన్లో ఒక ల్యాబ్స్ కనిపిస్తోంది. ఒక జిల్లాకి ఒక జాయింట్ కలెక్టర్ని వేశారు. పేరు బాగుండదు కానీ వేశారు. ఒక తెలుగుదేశం నాయకుడు ఎక్స్లో పోస్ట్ పెట్టినాడు, ఈమె వైసీపీకి అనుకూలమని గతంలో మనమే చెప్పినాము, ఇప్పుడు ఆమెను పోయి జాయింట్ కలెక్టర్గా వేస్తే ఇంకేమైనా అర్థం ఉందా? డైరెక్ట్గా పేరు పెట్టి కరెక్ట్గా ఆమెను తీసేసి మళ్ళీ ఏరే వేసినారు. ఇప్పుడు తెలుగుదేశంలో దీనికి వారసత్వం తీసుకుంటున్నారు. ఇప్పుడు మాకు తిరుపతిలో టీటీడీలో చూస్తుంటాం, ఎవరైనా అధికారపైన మీకు జర్నలిస్ట్గా మీకు కోపం ఉంది అనుకోండి, ఫస్ట్ మా టీటీడీ చైర్మన్కో ఎవరికో చెప్తారు,
ఆయన తీసేయండి అని వినరు కదా, ఎవరు వింటారు? వెంటనే ఆయన చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పలానా ఎక్స్ మాట్లాడినా ఇక్కడున్న టీటీడీ వాళ్ళు సహకరిస్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మహానాడులో చర్చించబోతారు అని వార్తలు రాసేస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా జర్నలిస్టులు బెదిరించి ప్రభుత్వాన్ని, తర్వాత పార్టీ ప్రతినిధులు బెదిరించి మెయిన్ మీడియా శ్రావంతులు రోజు ఇంకా అరెస్ట్ చేయకపోతే ఇంకో అంతు చేస్తాం అని చెప్పి మాట్లాడి చేయడం వల్ల ప్రజల్లో అధికారుల్లో ఈల్డ్ అయిపోతున్నారు, భయపడిపోతున్నారు. అందువల్ల ఏమవుతుంది, ప్రారంభంలో మొగ్గు చూపిస్తున్నారు. కానీ క్రమంలో ఇది ప్రభుత్వానికి నాన్ కోఆపరేషన్గా మారిపోతుంది. అధికారుల్లో ఏమవుతోంది, అధికారులు కూడా 2 రకాలు ఉంటారు కదా. ఇప్పుడు జగన్ గారికి అనుకూలం అనే ముద్ర పేరుతో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. రేపు మేము చేయకపోయినా మాకంటూ ముద్ర ఉంటుంది, వాళ్ళ కోపం వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయండి. వీళ్ళు సైలెంట్ అయిపోయి అనుకూలంగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఆల్రెడీ వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, వాళ్ళు వ్యతిరేకిస్తే ఒక పెద్ద సెక్షన్ ఆఫ్ పీపుల్ వ్యతిరేకంగా ఉంటే ప్రభుత్వం ఎట్లా సాగుతుంది? అదే పార్టీలుగా కార్యకర్తలు వాళ్ళు వేరు ఉండొచ్చు, కానీ అధికార యంత్రాంగంలో అది ఉండకూడదు. వెరీ అన్ఫార్చునేట్. అందులో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మంచి పేరు ఏంటంటే ఈ విషయంలో అధికారంకి వచ్చేసిన తర్వాత ఆయన అధికారుల వ్యవస్థలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. అవసరం వైసీపీకి అనుకూలంగా ఆయన ముద్రేసిన కూడా పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళతోనే సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు పెద్ద పెద్ద వైసీపీ ముద్ర ఉన్న వాళ్ళు అజయ్ కలాం గారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎక్కువ పనిచేశారు, జవహర్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, వీళ్ళందరూ పేర్లు ఉన్నాయి కదా. వీళ్ళు మంచి మంచి పోస్టులు అజయ్ కలాం గారికి వచ్చినంత చంద్రబాబు గారు టీటీడీఓ ఆయనే, చీఫ్ సెక్రటరీ ఆయనే, అన్నీ ఉన్నాయి. జవహర్ రెడ్డి గారు కూడా మంచి పొజిషన్, లోకేష్ దగ్గర 5 ఏళ్ళు ఉన్నాడు, బాగా పనిచేసినారు, మంచి ఆఫీసర్ ఉన్నారు. కానీ మళ్ళీ వీళ్ళ దగ్గర పనిచేసినారు. ఇట్లాంటి వాళ్ళు పని చేయించండి, అది చంద్రబాబు క్రెడిబిలిటీ పెరిగింది. ఎప్పుడైతే సఫిషియంట్ అఫీషియల్ నువ్వు టార్గెట్ పేరు చెప్పేసి ఇప్పుడు దాదాపు 150 మంది 200 మందిని మీరు డిఎస్పీ నుంచి ఐఏఎస్ వరకు పెండింగ్ పెట్టేస్తే 2 రోజులు చూస్తారు, 3 రోజులు జరుగుతారు. ఇంకా అంతకుమించి ఏమవుతుంది, జగన్ ముద్ర అట్లా వేసినారు. కానీ ఆయన తెగించారంటే వాళ్ళని ఉద్యోగాలు ఏమి తీసేయలేవు, తెగిస్తారు. వీళ్ళందరూ ఊరి మీద కోపం అవుతారు. ఆల్రెడీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వాళ్ళ మీద కోపం మెదుతుంది. ఈ 200 మంది వ్యతిరేకమై మనకెందుకు వాళ్ళ మీద చెప్పడం, వాళ్ళు వ్యతిరేకత నోట్లయితే అధిక అడ్మినిస్ట్రేషన్ బలహీనపడుతుంది. అందువల్ల ఈ తరహా శాంతి భద్రతల్లో లోపాలు అయితే జరుగుతున్నాయి. ప్రజలపైన దాడులు, ప్రజల మాస్గా అనేది ఇంకా స్టార్ట్ కాల. ఇది ఈల్డ్ అయిపోతే రేపు ప్రజల మీద కూడా పోతారు. కానీ అధికారులను, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలంటే భయపడుతున్నారు అలాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. ఇంప్రెషన్ ఏముంది, అది చాలామంది తెలంగాణలో కేడర్లో ఉన్న వాళ్ళు ఏపీకి పోమంటే మేము పోమని క్యాట్కి వెళ్తున్నారు, కోర్టులకు వెళ్తున్నారు. అదే కదా అర్థం, ఆంధ్రప్రదేశ్ పోవడానికి భయపడుతున్నారు. ఆ పరిస్థితికి కారణం ఎవరు? గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాల వల్ల ఐఏఎస్లు జైలుకి పోతున్నారంటూ మాట్లాడుతున్నారు. బట్ జైలుకి పంపిస్తున్నారు కక్షపూరితంగా అనేది వైసీపీ చెప్తున్నమాట. మీ కోటి ఏంటి దాంట్లో? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు వరకు, ఇలా తెలుగుదేశం అధికారంలోకి వచ్చే ముందు వరకు వీటిని నమ్మారు జనం. శ్రీలక్ష్మి గారు అందరూ జైలుకి పోవడం ద్వారా కొంత వీళ్ళతో కొల్యూడ్ అయిపోయినారని కొంత నమ్మినారు జనం. ఇప్పుడు అధికారం వచ్చి ఇప్పుడు జైలుకి పంపిస్తూ ఉండేది కక్షలో భాగంగానే జనం అనుకుంటున్నారు. దానికి కారణం మన వ్యవహార శైలే. మనం చెప్పిన రిశాంత్ రెడ్డిని పంపించేస్తాం, ఆంజనేయులు పంపించి మీరే ముందే చెప్పేస్తున్నారు. మీరు చెప్తున్నారు కాబట్టి చేశారనుకుంటారు. వాళ్ళు ఏం చేశారో తర్వాత ఇష్యూ. ఎప్పుడైతే ఈ అరెస్టుల వల్ల జగన్ గారు వాళ్ళు పోయినారు అనుకోవట్లేదు, వీళ్ళేదో టార్గెట్ చేసి పంపిస్తున్నారు అనుకుంటారు. విపరీతంగా మారడం వల్ల గతంలో కొంత ఉన్నింది, అదేదో గతం జరిగింది అనేసి. ఈసారి అది లేదు. ఇప్పుడు అధికారులు ఇక్కడ భయపడుతున్న దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏపీ నుంచి తెలంగాణకు కొంతమందిని పంపించాలి ఆఫీసర్స్ని, తెలంగాణ నుంచి రాష్ట్రానికి కొంత పంపించాలి. క్యాట్కి ఆశ్రయం ఇస్తున్న వాళ్ళందరూ తెలంగాణ నుంచి రావడానికి ఆశ్రయిస్తున్నారు తప్ప ఈ నుంచి పోయే ఊరు ఆశించట్లేదు. మమ్మల్ని ఎండబెట్టండి అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేడు, ఆడ వచ్చేవాళ్ళు మమ్మల్ని ఎన్న వద్దని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. 2 కారణాలు. ఒకటి, హైదరాబాద్ ఇది వెల్ సెటిల్డ్ ప్రాంతం. సీనియర్ ఐఏఎస్లు హైదరాబాద్ దాటాల్సిన అవసరం లేదు. కొత్త ఆఫీసర్ అయితే ఏదో జిల్లా కలెక్టర్లు దూరం వెళ్తారు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ తప్పే ఆడ ఉండాల్సిన అవసరం లేదు. ఒక మంచి వాతావరణం హైదరాబాద్కి ఒక కారణం. 2వ కారణం ఈ బిహేవియర్. ఇప్పుడు అమరావతిలో ఏ ఐఏఎస్ ఆఫీసర్కైనా గెస్ట్ రూములు తప్ప ఒరిజినల్ రూమ్లో ఒకటి చూపించండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే శుక్రవారం సాయంత్రం వచ్చేస్తున్నారు, సోమవారం మధ్యాహ్నం పోతున్నారు. అది ఇంకా కొనసాగుతుంది. ఇంకా రోడ్లు డెవలప్మెంట్ అయ్యేసరికి అది పెరుగుతుంది. యాక్సెస్ మంచి కార్లు వచ్చేసిన తర్వాత వచ్చేస్తాయి. కాబట్టి సౌకర్యాలు, వాతావరణం ఒక కారణం, ఈ బిహేవియర్ ఒక కారణం. ఈ 2 కారణాలు ఇచ్చే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ల ఆఫీసులు మరీ వాళ్ళకి లాయల్టీగా ఉండేవాళ్ళు తప్ప ఐఏఎస్ ఆఫీసులు రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారు? మీరు రెగ్యులర్గా ఇంటర్వ్యూ చేస్తారు. అధికార పార్టీ వాళ్ళు లేడు, పాత ముఖ్యమంత్రి అప్పుడు లేడు, ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి పాత ముఖ్యమంత్రి అక్కడ ఉండేవాడు, కొత్త ముఖ్యమంత్రి ఇప్పుడు అక్కడ ఉంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీ వీకెండ్ వచ్చారు. దాని పర్సెంట్ జగన్ బెటర్ అని ఆడ మనం ముద్రేస్తారని భయపడి ఉన్నప్పుడు అయితే అక్కడే ఉన్నారు ఆయన. ఇప్పుడు కూడా వారానికి 4 రోజులు ఉంటున్నాడు. ఇప్పుడు మీరు తిరుపతిలో, నేను ఉంటాను కాబట్టి తిరుపతిలో ఒక 10-20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ కడప వాళ్ళు, అనంతపురం వాళ్ళు. తిరుపతి మంచి సిటీ కాబట్టి. విజయవాడలో స్థిర నివాసం చేసుకున్న ఎమ్మెల్యేలు అక్కడ వాళ్ళు కాకుండా ఒక పేరు చెప్పండి బయట నుంచి. ఇప్పుడు గుంటూరు వాళ్ళు, కృష్ణ వాళ్ళు ఉండొచ్చు, అది వాళ్ళ హెడ్ క్వార్టర్. ఇప్పుడు తిరుపతిలో ఉన్నట్టే. తిరుపతిలో మా జిల్లాలో వాళ్ళ ఎమ్మెల్యే అందరికీ ఇళ్ళు ఉన్నాయి. మా జిల్లా వాళ్ళతో కానోలో 10-20 మంది ఎమ్మెల్యేలకు ఇళ్ళు ఉన్నాయి. తిరుపతి వాళ్ళు, నెల్లూరు వాళ్ళు, కడప వాళ్ళు, అనంతపురం ఉన్నారు.
బట్ కర్నూలు ఉన్నారు ఉమ్, ఒకరిద్దరు, అంటే ఇంత ఉన్నారు మా తిరుపతిలో. తిరుపతి రాజధాని కాదు. ఉమ్, విజయవాడ గుంటూరు, మళ్ళీ గుంటూరు జిల్లా ఎమ్మెల్యే విజయవాడ ఊరు లేరు. ఉమ్. గుంటూరులో ఉంటారు, గుంటూరులో ఉంటారు. విజయవాడలో ఉంటారు. ఆ 2 జిల్లాలకు కానీ ఒక ఎమ్మెల్యే సొంత ఇల్లు చెప్పగలరా మీరు? చంద్రబాబు గారు పాపం ఇప్పుడు కొట్టుకుంటున్నాడు ఇల్లు, ఇప్పుడు అందరు తీసుకున్నారు తీసుకుంటారు, అన్ని రెంట్లే, లేకపోతే కొన్నా కూడా మళ్ళీ అమ్మేసి వచ్చేస్తారు, గెస్ట్ హౌస్లు ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి అటు లేరు అంటే యాక్సెస్ లేదంటే కదా. కాబట్టి ఆ ప్రాంతంకు ఉన్న పరిమితుల రీత్యా, హైదరాబాద్కు ఉన్న యాక్సెస్ రీత్యా ఖచ్చితంగా ఆఫీసర్లు ఈ వాతావరణం కనిపిస్తాం. కానీ వెండెట్టా కూడా కారణం కాదు దానికి. 100% బిహేవియర్ కూడా ఆంజనేయులు గారిని అరెస్ట్ చేయడం, పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చేయడం, ఆయన మీద కరప్షన్ ఛార్జెస్ లేవు. ఉమ్, 2 అలిగేషన్స్ కూడా ఆయన చెప్పినాడు ఈయన చెప్పినాడు అని చెప్పడం తప్ప ఇంకోటి కనిపించలేదు. చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లకి పోస్టింగ్ లీకపోవడం, ఉమ్, ఈకపోయిన తక్కువైతే మీరు చెప్తున్న మెథడు, వాడికి ఇవ్వం వీడికి ఇవ్వం, వాడికి ఎందుకు ఇచ్చారని ప్రశ్న. ఇచ్చారని మళ్ళీ క్వశ్చన్, వాడు ఇంకా ఉన్నాడు, వాడు ఐఏఎస్, ఇది భాష కూడా అదే. పదాలన్నీ ఎట్లా పెడితే వాడిని ఎందుకు పెడుతున్నారు, ఈయన ఎందుకు పెడుతున్నారు. ఒకనొక పెద్ద నాయకుడే ఆఫ్టర్ ఆల్ వాడెంత అని మాట్లాడినాడు కదా స్టూడియోలో కూర్చొని. ఇప్పుడు ఆయన లేడు అనుకో పాపము, సీఎం సెక్రటరీని పట్టుకొని. అవును, ఈ తరహా యాక్సెప్ట్ చేయరు కదా. మళ్ళీ ప్రత్యర్థులను తిట్టడం దేవుడెరు, సొంత సీఎం సెక్రటరీని పట్టుకొని ఆఫ్టర్ అనే పదాలు వాడినారంటే గతం చంద్రబాబు గిరిలో మనం చూస్తామా? చూడం కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ కక్ష ఉందని, వాళ్ళు చేసే కక్ష కన్నా చేస్తున్న ప్రచారంతో వస్తున్న కక్ష చాలా పెద్దది. అవమానం కదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేయరని. అది ఖచ్చితంగా ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. లోకేష్ ఇంపాక్ట్ ఏం కనపడుతుంది సార్ ఏడాది పాలనలో? లోకేష్ గారు ఇంపాక్ట్ 100% కనిపిస్తుంది. ఫస్ట్ పాయింట్ అది అవసరం అని నేను అనుకుంటున్నాను. అంటే ప్రోటోకాల్ రీత్యా కాదు, తెలుగుదేశం భవిష్యత్తు రీత్యా. ఎందుకంటే తదుపరి ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు 55, పవన్ కళ్యాణ్ గారు 55, యూత్ రాజకీయాల్లో 55 అంటే నవయువకులే. లోకేష్ గారు వాళ్ళిద్దరికన్నా చిన్నవాడు. చంద్రబాబు గారు సీనియారిటీ వయసు అనేది 2014లో అడ్వాంటేజ్గా మారింది, ఒక పెద్ద పర్సనాలిటీ కావాలని. కానీ 20 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఇంకా అవసరమా అనే చర్చ కూడా వస్తుంది. జగన్ గారు అది పెట్టచ్చు, 40 ఏళ్ళు పరిపాలించడం ఇంకా ఆయనకు అవసరమా అంటాడు. ఇట్లాంటి చర్చ వచ్చే ఎన్నికల్లో వస్తుంది. 2 సీనియారిటీ అవసరం అంటే రేపేమో అనుకోరు, అది విడిపింది కాబట్టి అనుకుంటారు. కాబట్టి ఒక యంగ్ టర్క్తో వాళ్ళతో కొట్లాడాలి పవన్ కళ్యాణ్ అని జగన్ గారితో. ఇంక యంగ్ టర్క్లో తెలుగుదేశంలో ఎవరున్నారు? అనివార్యంగా లోకేష్, ప్రాంతీయ పార్టీ కాబట్టి ఉంటారు. కాబట్టి లోకేష్ గారిని ఎన్నికలకు ముందు పెడితే ఏం లాభం? కాబట్టి ఆయన నాయకత్వంలో ప్రభుత్వం, ఆయన నాయకత్వంలో పార్టీ ఉంటుందని నిలబెట్టకపోతే పొలిటికల్గా భవిష్యత్తులో ఆయన నిలదొక్కోలేడు. కాబట్టి 29 ఎన్నికల్లో ఎదుర్కోవడంలో లోకేష్ గారి క్రియాశీలక పాత్ర వహించాలంటే ఖచ్చితంగా ఆయన్ని కీ రోల్లో పెట్టాల్సిందే. కాకపోతే ఆయనకున్న పదవిరీత్యా ప్రోటోకాల్ సెట్ కాదు. అప్పుడు ఏం చేయాలి? డిప్యూటీ సీఎం, డైరెక్ట్ అవసరమైతే సీఎం. ఇప్పుడు ఎన్ని విమర్శలను రావచ్చు, ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు చేసిన తప్పు, కేటీఆర్ చేసిన తప్పు అన్న కానీ ఆ తరహా పరిస్థితులు రాకుండా తెలుగుదేశంకి ఉండాలంటే సరే లోకేష్ గారు సక్సెస్ అవుతా లేదని మీ ఇష్టం, మనకు సంబంధం లేదు. ఓ యంగ్ టర్క్ నాయకత్వంలోనే రేపు ఎన్నికలు ఎదుర్కోవాలి. రెండోది ఎన్ఆర్ గారు బేసిక్గా ఈ కాలంలో ఓటర్ల యొక్క కొత్త ఓటర్లు వచ్చేసినారు. రామారావు గారు, రాజశేఖర రెడ్డి, ఈ పేర్లు కుదరదు. ఇంకా ఎవరికి తప్పట్లు కొట్టడానికి పనికొస్తుంది. ఇంకా లోకేష్ పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు, చంద్రబాబు జగన్ గారి పేరు, రేపు చంద్రబాబు గారు కూడా మా తెలుసులే అంటారు. కాబట్టి హైటెక్ సిటీ దగ్గరకు పోయి హైటెక్ సిటీ ఊరు కట్టారంటే యంగ్ టర్క్ చెప్పదు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి లోకేష్ గారు వాళ్ళతో ఎదుర్కోవాలంటే తెలుగుదేశం యంగ్ టర్క్ కావాలి. తెలుగుదేశంలో కనబడుతున్న యంగ్ టర్క్ యాక్సెప్టబుల్, ఇంకెవరు ఒప్పుకోరు కదా. ఆయన నిలబడతాడా నిలబెట్టుకోవడం ఇంకా ఆయన ఇష్టం, బట్ అనివార్యం. నేను అనుకుంటుంది తెలివైన పార్టీయే కాబట్టి ఎన్నికల లోపల లోకేష్ గారిని కీ రోల్లో పెట్టి ఖచ్చితంగా ఎన్నికలకు పోక తప్పదు. పోకపోతే మాత్రం వాళ్ళకి విఫలం అవుతారు. రైట్ సార్, చూద్దాం. ఇంకో 4 ఏళ్ళు ఉంది. సరే, ఫస్ట్ ఏడాది కాబట్టి చిన్న తప్పటడుగులు ఏమైనా ఉంటే సరిదిద్దుకునే అవకాశం డెఫినెట్గా చాలా లాంగ్ టెన్యూర్ ఉంది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి.